హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా గోరింటాకు ప్రోగ్రాంలో మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కూడా జాయిన్ అయిందనమాట. తను ఊరు నుండి అప్పుడే వచ్చింది. సో కాల్ చేసినాం, మైదాకు పెట్టుకుంటున్నాం రా విద్య అంటే వచ్చిందనమాట. తనకు కూడా ఇంట్రెస్టే ఆకు మైదాకంటే. సో వాళ్ళ పాప స్కూల్కి వెళ్ళింది, లేదా తను కూడా పెట్టుకునేదే. సో ఫస్ట్ ఇంకా ఒక్కొక్కరు ఎవరి లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళు పెట్టుకున్నాక రైట్ హ్యాండ్కి నేను పెట్టినా అనమాట. కొంతమందికి వినోదాకి ఇంకా కీర్తికి పెట్టినా అనమాట. అందరు కూడా మ్యాక్సిమం 2 హ్యాండ్స్కి పెట్టుకున్నారు, కానీ నేను పెట్టుకోలేదు. ఎందుకంటే నేను వీడియో తీయాలి, ఫొటోస్ తీయాలి. మళ్ళీ మాకు అన్నయ్య ఉన్నాడు, అప్పటికి కన్నయ్య లేచిండు. రోజు అసలు ఫుల్ టైం పండుకుంటాడు. ఆ రోజు 1 అవరే పండుకున్నాడు. అల్లరేం చేయలేదు మెయిన్గా. సో ఇంకా వీడియో ఫోటోస్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో పిల్లలకు హాలిడే ఉంది కాబట్టి పిల్లలు తీసిరనమాట. అందుకే మొత్తం షేక్ షేక్ అయింది ఫోన్, చూడండి ఎట్లా. కానీ అయినా కొన్ని కొన్ని వీడియోస్ ఫొటోస్ క్యాప్చర్ చేసిరు పిల్లలు. సో ఇక్కడ మొత్తం మేమందరం 8 మెంబర్స్ కలిసి ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటున్నాము రీల్స్ కోసము. ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పెట్టడానికి చాలా మంది చూసిరు అసలు. ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఆల్రెడీ సాంగ్ బేస్గా పెట్టిన అనమాట. నేను కొన్ని సాంగ్స్ పెట్టిన. సో ఇక్కడ అందరు హ్యాండ్స్ పెట్టండి అని ఇట్లా చెప్తే ఇవి వినోద హ్యాండ్స్. ఎవరెవరి హ్యాండ్స్ వీడియో చూసినప్పుడు మీరే గుర్తుపట్టుకోండి అన్న. ఇవి భవానీ హ్యాండ్స్, ఇవి రాధిక హ్యాండ్స్, ఇవి వచ్చేసి శరణ్య హ్యాండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇది విద్యా హ్యాండ్, ఇవి వచ్చేసి కీర్తివి, ఇది వచ్చేసి లావణ్యదనమాట. సో ఇవి వచ్చేసి పిల్లలవి. పిల్లలు కొంచెం సేపే ఉంచుకున్నారు, అయినా కూడా ఎంత మంచిగా వండింది చూడండి. ఎర్రగా సూపర్గా వండింది. చిన్న చిన్న చేతులకి ఎంత బాగా కనబడుతుంది చూడండి గోరింటాకు. ఇది వచ్చేసి నా హ్యాండ్, చూడండి ఎంత ఎర్ర వండిందో, సూపర్గా పడింది కదా. ఇంక ఇవి వచ్చేసి మా వాళ్ళందరి హ్యాండ్స్ అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఎంత సూపర్ ఉన్నాయో హ్యాండ్స్ అందరివి. మంచి 2 చేతులకి ఎంత చక్కగా కనబడుతుందో అసలుకి. ఈ మైదాకు పోయినాక మళ్ళీ ఇంకొకసారి కూడా పెట్టుకోవాలని ప్లాన్ చేసుకున్నాం. చూడాలి, మళ్ళీ అందరి హ్యాండ్స్ మొత్తం వైట్ అయినాక మళ్ళీ ఒక్కసారి పెట్టుకుంటాం ఆషాఢంలోనే. సో అనుకోకుండా జరిగింది ప్రోగ్రామ్, అయినా సక్సెస్ఫుల్గా మంచిగా జరిగింది. మా పిల్లలు కూడా మంచిగా కోఆపరేట్ చేసిర్రు అసలుకి. రోజులాగా అల్లరి ఏం చేయలేదు. మేము మైదా పెట్టుకునేంతసేపు మాతో పాటే ఉన్నారు, ఎక్కువ విసిగించలేదు, ఏడవలేదు. మంచిగా అనిపించింది. ప్రోగ్రామ్ మాత్రం మంచిగా జరిగింది. మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే మెమరీస్ లాగా ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మంచిగా క్యాప్చర్ చేసుకున్నాం. సో మీరందరూ పెట్టుకున్నారా మైదాకు? మేమైతే మంచి మా గ్యాంగ్ అందరం కలిసి పెట్టుకున్నాం. మెయిన్గా ఫొటోస్ అయితే సూపర్ వచ్చినాయి అసలుకి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. సో మేము ఆ రోజు ఏమేమి చేసినాం అనేసి లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఈ వీడియో పైన లింక్ ఇస్తాను మీరు. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి వీడియో. ఇంకా లాంగ్ వీడియో చాలా బాగుంటుంది. ఆ రోజు చేసిన యాక్టివిటీస్ మొత్తం నేను లాంగ్ వీడియో లాగా పెట్టిన అనమాట. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను. సో ఆషాఢంలో కంపల్సరీ ఒక 3 టైమ్స్ పెట్టుకోవాలట. ఈ హ్యాండ్స్ మొత్తం మంచిగా వైట్ అయినాక మళ్ళీ ఇంకొకసారి పెట్టుకోవాలి మేము. ఇంకా అందరికి కొంతమంది ఫ్రెండ్స్ మిస్ అయ్యారు, ఆ ఫ్రెండ్స్ కూడా పిలవాలన్నమాట. బాయ్ బాయ్.